భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 46 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం కూడా అందించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగైన వెంటనే ఈ హామీని నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. పాల్వంచ మున్సిపాలిటీ మరియు మండలాలకు సంబంధించి కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్లకు సంబంధించి 46 మందికి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా 180 చెక్కులు ఈ పాల్వంచ టౌన్ అలాగే పాల్వంచ మండలానికి రావాల్సి ఉంది. తొందరలోనే అవి కూడా వస్తాయి. సరే, ఇదైతే చాలా సంతోషంగా ఉన్నారు. కొంతమంది ఈ గోల్డ్ ఇవన్నీ అడుగుతున్నారు. నేను వాళ్ళకి చెప్పాను, ప్రభుత్వం ఇప్పుడు ఆర్థికంగా బాగాలేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చే పరిస్థితిలో లేదు. త్వరితగతిన ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి ప్రభుత్వం ఇస్తుంది అందరికీ అని చెప్పి నేనైతే హామీ ఇవ్వటం జరిగింది.